ప్యారల్ కాదు, బేల్పూరి చేస్తున్నాం. బేల్పూరిలోకి ఫస్ట్ టైం వేసినాం పాప్ రైస్ అండ్ గ్రౌండ్ నట్స్ రోస్ట్ చేసేసినాం కదా. ఇప్పుడు నువ్వే చేస్తావు అన్నమాట. నువ్వు చేతి ఇంట్లో నేను ఆనియన్స్, టమాటో అండ్ పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఎస్, నా అల్లుతో నేను చేస్తున్న వంట అది మంట అవుతుందో మరి తంట అవుతుందో చూడాలి. నువ్వు అవి తినకు, మేము వేసుకుంటాం. ఇగో కారం వేస్తున్నా. నీకు స్పైసీగా కావాలా? స్పైసీగా కావాలా? మరి సాల్ట్ ఎక్కడుంది? నువ్వు అప్పుడే కలపొద్దు, నేను కలపమన్నప్పుడే కలపాలి, సరేనా? స్పూనా? స్పూన్ కాదు, చేతితో కలపాలి. ఆగు, నేనే కలుపుతా, మీరు ట్రై చేయకండి. నువ్వేమనదు, కారం చేయక మెల్లిగా డాడీ. నువ్వు చేస్తే చేతికి కారం అవుతుంది, నీ ఇష్టం, సరేనా? ఇందులో కీరా కూడా వేసుకుంటారు. కీరా లేదు, అందుకే నేనేం వేయట్లేదు, నువ్వు తినవు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి బిచ్చారెడ్డి మిక్చర్ వేస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఏం ట్రై చేయొద్దు. సరిపోయారు ఇద్దరికి, తాత మనమడు. ఇందులో లైట్గా తాతయ్య గీ వేస్తున్నాడు. ఇప్పుడు చాలు, మిక్చర్ వేసేయండి. మొత్తం వేసేస్తావు? కొంచెం ఉంచు. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేయాలన్నమాట. ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఆనియన్స్కి, టమాటాకి బాగా పట్టాలన్నమాట. బాగా స్మాష్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే పేలాలకు పట్టియాలన్నమాట. దీనికి చాలా బలం కావాలి ఇవి, అందుకే నువ్వు రోజు వైట్ అన్నం కాకుండా కూరగాయలు అన్నీ తినాలన్నమాట, సరేనా? తింటే బలం వస్తుంది అన్నమాట. చాలు, ఇంకా దీంట్లో చాట్ మసాలా ఇంకేమేమి వేస్తారంటే ఆమ్చూర్ పౌడరు. ఇప్పుడు తాతయ్య నిమ్మకాయ పిండుతారు, ఎందుకంటే మన ఇద్దరికి నిమ్మకాయ పిండే అంత బలం లేదు యువి. సో తాతయ్య నిమ్మకాయ పిండమని చెప్పు. ప్లీజ్ తాత అని చెప్పు. తాతయ్య ప్లీజ్ తాతయ్య. ఏమని పిలుస్తావు నువ్వు తాతని? జానకిరామ్ రెడ్డి తాత ప్లీజ్ తాత. ఏం పేరు పెట్టినవరా? మా నాన్న పేరు జానకిరామ్ రెడ్డి, జామకాయ రెడ్డి కాదు. ప్లీజ్ తాత. అవు నిమ్మకాయ పిండాలి. లెమన్ని పిండుకొని, నీకు చేత కాదు, నీకు బలం ఉంది నాకు తెలుసు. ఇవి తాత అయితే బాగా పిండుతాడు, తాతకి ఇచ్చేసాయి. అబ్బా, వర్షం పడి వెలిసేసరికి కిచెన్ అయితే తాతని విసిగించొద్దు, తాత వేస్తాడు. వావ్. సో ఫైనల్గా మా బేల్పూరి రెడీ అవుతుంది. విల్ ఎంజాయ్.